లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్. ఖమ్మం జిల్లాకు సంబంధించి గాడ్రేజ్ సంస్థ ఈ ఉభయ జిల్లాల్లో నాకు తెలిసి 10 మండలాలు, ఒక చోట 6, ఒక చోట 4, కొత్తగూడెం 4 గాడ్రేజ్ కంపెనీకి కేటాయించడం జరిగింది. ఆయన డిమాండ్ చేయంగా ఈ సంవత్సరం ఫ్యాక్టరీ కడతామని చెప్పి మాట ఇచ్చారు. మనం ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారాగా వీళ్ళకి భూములు ఇచ్చాము. వాస్తవంగా అయితే నవంబర్, డిసెంబర్లో స్టార్ట్ చేయాల్సింది ఈ ఫ్యాక్టరీ. అధిక వర్షాల వల్ల సివిల్ వర్క్స్లో డిలే అయింది. కాబట్టి నేను ఇంకొక నెల 2 నెలల్లో మాకు టైం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జనవరిలో ట్రయల్ రన్ అయ్యాలి. కాబట్టి దయచేసి, ఎందుకంటే మా రాష్ట్రంలో పండిన పంట ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది. సరే, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని నేను అనను, కానీ నా దగ్గర ఇక్కడ వీళ్ళు సుమారు ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా ఒక 200-300 మంది ఈ ఫ్యాక్టరీలో పనిచేసే అవకాశం వస్తుంది. ఇండైరెక్ట్గా కూడా ఒక 700-800 మందికి ఈ ఫ్యాక్టరీ ద్వారా కార్యక్రమం వస్తుంది. ఇక్కడ రిఫైనరీ కూడా ఉంది వాళ్ళ ప్లానింగ్. ఇప్పుడు వరకు మన దగ్గర రిఫైనరీ లేదు. అన్నిటికంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి దావోస్ వెళ్ళినప్పుడు ఈ గాడ్రేజ్ కంపెనీ తోటి సీడ్ గార్డెన్ కూడా మేము మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అయ్యాం కంపెనీ తోటి. అది ల్యాండ్ ఎక్విజిషన్లో డిలే అయింది. సీఎం గారు పదే పదే దాని మీద ప్రెషర్ పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ 60 acres కూడా సీడ్ గార్డెన్కి. ఎందుకంటే భారతదేశంలో ఇంతవరకు ఆయిల్ ఫామ్కి సంబంధించిన సీడ్ గార్డెనే లేదు. ఆ స్ప్రౌట్స్ తయారు చేసేది అది కూడా వీళ్ళకి 7-8 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు ఇస్తే కూడా ప్రాసెస్ చేసి మన దేశంలో ఇతర దేశాలకు వెళ్ళి తెచ్చుకోకుండా మనకు కావాల్సినటువంటి రకాన్ని మనం తయారు చేసుకోవాలి. మన దేశంలోనే దాన్ని ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కంపెనీని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. తప్పకుండా ఈ సంవత్సరం ఆ మిగతా ల్యాండ్ కూడా వాళ్ళకి అప్పచెప్పి సీడ్ గార్డెన్ తోటి పాటు R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా ఆ కంపెనీ పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాలని. వాళ్ళు భారతదేశంలో ముఖ్యంగా ఇప్పటికీ 70% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇందాక మీకు చెప్పినట్లుగా 100 లక్షల మెట్రిక్ టన్నులు మనకి వినియోగం ఉంటే కేవలం 3 లక్షల మెట్రిక్ టన్నులే మన దగ్గర ఉత్పత్తి ఉంది. అంటే ఇంకా 97 లక్షల మెట్రిక్ టన్నులు మనం వివిధ రూపాల్లో మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఈ పామ్ ఆయిల్ పంటకి కొన్ని వేల సంవత్సరాల దాకా మీకు డిమాండ్ ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇంకా మోటుకు చెప్పాలంటే, ఈ భూమి ఉన్నంతకాలం, మనుషులు ఉన్నంతకాలం పామ్ ఆయిల్కి డిమాండ్ ఉంటుంది. కాబట్టి ఏ రైతు కూడా ఈ పంటను గురించి సంకోచించాల్సిన అవసరం లేదు. నూనె లేకుండా వంట లేదు, వంట లేకుండా నీ బతుకు లేదు. కాబట్టి ఇది అన్నిటికంటే చీప్ ఒకటి, అన్నిటికంటే ఆరోగ్యవంతమైనది. ఆయిల్ పాము ఆయిల్ ఇతర నూనెల్లో ఉన్నటువంటి దుర్గణాలు దీంట్లో తక్కువ. ఏదైనా ఇక అవన్నీ నేను చెప్పకూడదు, మళ్ళీ వాళ్ళని డిస్కరేజ్ చేసినట్టు. ఈ ప్రోడక్ట్లో ఆరోగ్యానికి మంచిది, ఆదాయం వేరే నూనె పంటలు వేసేదానికంటే ఎక్కువ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఇందుట్లో ఆయిల్. అంటే ఎకరానికి ఇప్పుడున్న రేటు దగ్గరికి 20,000 ఉంది. దీని భవిష్యత్తులో కేంద్రాన్ని మేము 25,000 మినిమం గ్యారంటీ ప్రైస్ కింద ఫిక్స్ చేయమని చెప్పి మన రాష్ట్ర తరఫున డిమాండ్ చేస్తున్నాం. త్వరలో దక్షిణాది రాష్ట్రాల మంత్రులందరం కలిసి ప్రధానమంత్రిని కలవదలుచుకున్నాం. ఎందుకనంటే వాళ్ళు ఇంపోర్ట్ డ్యూటీ గతంలో 44 ఉండేది,
దాన్ని జీరో చేశారు. కేంద్ర ప్రభుత్వంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా వినియోగదారులను సంతృప్తి పరచడం కోసం మాత్రమే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించి ఆయిల్ రేట్లు తగ్గించినామని చెప్పుకోవడానికి వాళ్ళు ఆ ఫార్ములా పెట్టుకుంటున్నారు. నేనేమంటున్నా, రైతులకు నష్టం చేస్తున్నారు. కాబట్టి లక్షలాది మంది రైతులు మీరు ఇతర దేశాలకు లాభం జరిగేటట్టుగా భారత రైతులకి నష్టం జరిగేటట్టుగా మీ యొక్క ఇంపోర్ట్ పాలసీ ఉంది. మొన్న ఒక ఆర్టికల్ రాశా కదా నేను. నాట్ ఓన్లీ ఆయిల్ పామ్, ఈవెన్ కాటన్ లో కూడా అంతే చేశారు మోడీ గారు. అమెరికా ఫ్రీగా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.